వెల్కమ్ టు అండమాన్ జైల్. అండమాన్ జైల్ ఎంట్రీ మనకి 4 o'clock క్లోజ్ అయిపోతుంది. సో నార్త్ బే నుంచి రాగానే ఇంకా హడావిడిగా వచ్చేసాము జైల్కి. అండ్ ఇక్కడ లెఫ్ట్లో మనకి టికెట్స్ ఇస్తారు. పర్ హెడ్ 30 రూపీస్ ఉంటుంది ఎంట్రీ టికెట్. జైల్ ఆర్కిటెక్చర్ అయితే అదిరిపోయింది. మనకి ఐలాండ్ సరౌండింగ్స్ మొత్తం ఓషన్తోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది ఇంపాసిబుల్, అందుకని ఇక్కడ ప్లాన్ చేశారు అప్పట్లో. అండ్ ఈ జైల్ మనకి మండే అండ్ నేషనల్ హాలిడేస్ అప్పుడు క్లోజ్ చేసేస్తారు. సో అది చూసుకొని మనం విజిటింగ్ ప్లాన్ చేసుకోవాలి. జైల్ మొత్తం ఒక స్టార్ షేప్లో ఉంటుంది. టోటల్ 7 blocks ఉంటాయి. ఒకదానికోటి సంబంధం లేకుండా, కనెక్షన్ లేకుండా ప్లాన్ చేశారు. అండ్ దీని రిప్లికా మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే 3 blocks ఉన్నాయి. అండ్ సెల్స్ అయితే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. కొన్ని అయితే చాలా చిన్నగా డార్క్గా ఉన్నాయి, అస్సలు లైటింగ్ లేకుండా. టోటల్ జైల్ మొత్తంలో 696 సెల్స్ ఉన్నాయంట ఓవరాల్గా. అండ్ మనం ఎయిర్పోర్ట్లో చూసాం కదా వీర్ సావర్కర్ స్టాచ్యూ, ఆయన సెల్ ఇక్కడ 2nd floorలో ఉంది. అండ్ పైకి వెళ్తే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇయర్ వైజ్ ఎవరెవరు ఈ జైల్లో ఉన్నారు అని వాళ్ళ నేమ్స్ అంతా ఇక్కడ ప్రింట్ చేశారు వాల్ మీద. ఇక్కడ నుండి ఇంకొంచెం పైకి వెళ్తే మనకి జైల్ టాప్ వ్యూ కనిపిస్తుంది. అన్ని బ్లాక్స్కి ఇది కనెక్టింగ్ పాయింట్. సో ఇక్కడ నుంచి మానిటర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుండి కిందకి వెళ్దాం. ఈ లొకేషన్ చూస్తే నాకైతే మన RRR మూవీలో NTR సాంగ్ ఉండేది కదా, అదే గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ వర్క్ షీట్ చూద్దాం. ఇక్కడ మన వాళ్ళకి డైలీ టార్గెట్ ఉండేది. పర్ డే 30 pounds కోకోనట్ ఆయిల్ అండ్ 10 pounds మస్టర్డ్ ఆయిల్ ఈ మాన్యువల్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి వాళ్ళు తీయాలి. అది అసలు ఇంపాసిబుల్. అండ్ అది మళ్ళీ టార్గెట్ రీచ్ అవ్వలేదని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ నుండి బయటికి వెళ్తే ప్లేస్ ఫర్ లాస్ట్ రిచువల్స్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి ఈ ప్లేస్ ఉంది. అంటే ఇక్కడ మన వాళ్ళని హ్యాంగ్ చేసే ముందు చిన్న ప్రాసెస్ ఏదో ఉండేది అనుకుంటా. నెక్స్ట్ ఈ ప్లేస్లో వాళ్ళని హ్యాంగ్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ మనకి ఓల్డెన్ డేస్లో అండమాన్ ఎలా ఉండేది అని చిన్న గ్యాలరీ అరేంజ్ చేశారు. మన వాళ్ళ స్ట్రగుల్స్ అంతా అందరికీ తెలియాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు జైల్. అండ్ ఈ జైల్లో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ మిస్ దట్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.